అన్నారు కదా, వాళ్ళు ఆరోపించారు కదా, దాన్ని మీరు నివృత్తి చేసుకోండి, అంతేగాని మీరు ఎదుటోళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? రైట్. నగేష్ గారు, కేటీఆర్ గారు మాట్లాడిన అంశాల మీద ఇప్పుడు అందరూ స్పందించారు. సరే, ఆయనకు కోపం వచ్చింది, దాని మీద బీజేపీ వాళ్ళు మాట్లాడలేదని. సరే, అసలు మీరు మాట్లాడాలంటే మీకు ఇంకా నేను అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడు మీకు మాట్లాడే అవకాశం ఇచ్చా. సరే, ఈ ప్రభుత్వం ఒక మాఫియా నడుపుతుందా సర్కారు, లేకపోతే నిజంగా ఏం చేస్తుంది? ఎందుకంటే కేటీఆర్ గారు ప్రజలందరూ కూడా ఈరోజు విసిగెత్తిపోయి ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మనమే గెలుస్తామని కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అది జరిగేద్దా లేకపోతే ఏంటి? అసలు నిజంగా మీరు అంటే మీరు చేసే కార్యక్రమాన్ని కూడా వాళ్ళకు ఒక మాఫియాలా కనిపించినట్టున్నాయి. ఏంటి మీరేమనుకుంటారు అసలు? గుడ్ ఈవినింగ్ రవి గారు. డిబేట్కి తగ్గట్టు సమయంకి ఇచ్చినందుకు రెస్పెక్ట్ ఇస్తూ వ్యాలిడ్గా డెఫినెట్లీ వాళ్ళ ఒకరి మధ్యలో ఇంటరప్ట్ కావద్దు అసలు, ఎందుకంటే అర్థం కావాలి కదా జనాలకి. నాయిస్ పొల్యూషన్ చేయకుండా 2 పాయింట్స్ మాట్లాడాలన్న కోణంలో ట్రై చేస్తాను. ఇక్కడ ఈరోజు ఈ డిబేట్లో ఎంటర్ అయ్యే ముందు కొంచెం నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను. ప్రొటెస్ట్ ఏంటంటే, ఓ మహిళ పార్లమెంటరీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పార్లమెంట్లో వెళ్ళి ఉంటే ఓ రాజకీయ ఆస్పిరెంట్గా రాబోయే రోజుల్లో నేను చాలా నేర్చుకోవచ్చు అనుకున్నాను. అలాంటి మహిళ మీనాక్షి నటరాజన్ ఈరోజు డిస్క్వాలిఫై అయింది. బీజేపీ చెప్పిన రీజన్ ఏంటంటే ఆమె ఓ క్రిమినల్ కేసులో ఉంది అని. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాకుండా సమన్స్ వస్తే డిస్క్వాలిఫై చేయడం ఏ చట్టం చెప్పిందో ఎంతవరకు కరెక్టో, అది ఈ డెమోక్రసీకి చాలా డ్యామేజ్ఫుల్, రాబోయే తరానికి అది రాంగ్ మెసేజ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్రొటెస్ట్ ఈరోజు జరిగిన సత్యాగ్రహంలో నేను కూడా ఉన్నాను. ఓకే, సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు వస్తే కొన్ని అంశాలు నేను చెప్తాను చూడండి. కోటి మహిళలకు కోటేశ్వరులు, సన్న బియ్యం పథకం కావచ్చు, చెరువుల నుంచి నాణాల వరకు శుద్ధీకరణ బ్యూటిఫికేషన్ చేసి కావచ్చు, చెరువులు ఎంక్రోచ్ కాకుండా కాపాడడానికి హైడ్రా కావచ్చు, సైబరాబాద్, మల్కజ్గిరి, హైదరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ అంటే డీసెంట్రలైజేషన్లో భాగంగా అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ వరకు వెళ్ళాలన్న కోణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేయడం కావచ్చు, రేషన్ కార్డు నుంచి ఆర్టీసీ బస్కి మహిళలు ముందుండి మహిళా ఫేవర్గా చేయడం, రేషన్ కార్డు మహిళల పేరు మీద ఇవ్వడం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినందుకు, 6 గ్యారెంటీలో భాగంగా 200 యూనిట్స్ కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, బస్సు కావచ్చు, ఇలాంటి ఏవైతే పూర్ పాలసీస్ ఈ గవర్నమెంట్ తీసుకున్నందుకు 70,000 నిరుద్యోగుల కోసం, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ కోసం 70,000 ఆఫర్ లెటర్స్ రేవంత్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు హయాంలో ఈ గవర్నమెంట్ చేయడం, దానికి నేను గౌరవిస్తూ ఇప్పుడు నా డిబేట్ మొదలు పెడతాను. ఒకవేళ ఇవన్నీ నేను చెప్పిన ఈ మాఫియా చేస్తుందా, ఓ వెల్ఫేర్ కాంటెక్స్ట్లో రాబోయే రోజుల్లో చరిత్రలో మెరుగైన పరిపాలన అందించారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ రూపంలో అని చేస్తుర్రా అన్నది నేను ప్రజలకే సవాల్. మాఫియా చేసే పనులు కాదు. మాఫియా డెఫినేషన్ ఎవరైతే మాఫియా చెప్పారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఇక్కడ మాఫియా ఏం లేదండి. కాళేశ్వర రూపంలో దండుకోవడం, ఖానామేట్ నుంచి కోకాపేట్ గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మడం, ఏ మాఫియా చెప్పలేదు. ఎవరు చేశారో బీఆర్ఎస్ 9.5 yearsలో ప్రజలకు తెలుసు. ఆ పదాలు వాడడం వల్ల వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు ఆనందం ఇస్తారు, సంతృప్తి ఇస్తారేమో, కానీ అధికారం వస్తుందిలే రాబోయే రోజుల్లో అన్నది కళ. అది ఇందాక అన్నట్టు సెగ్రిగేషన్ నంబర్స్ రూపంలో చూద్దాం. మిడిల్ క్లాస్ ఎంత, రైట్, యువత ఎంత, రైట్, పెన్షనర్స్కి వీళ్ళు చేసింది ఏంటి, ఇవన్నీ కంపారిటివ్ అనాలిసిస్ చేసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడో ఉంటుంది, ఆ స్టార్ లాగా వెలిగిపోతూ ఉంటుంది. సో వీళ్ళు దగ్గర కూడా రాదు. ఎవరు బీఆర్ఎస్ సోదరులు వాళ్ళు ఎన్ని కామెంట్ చేసుకున్నా వాళ్ళ కార్యకర్తలకి ఊపు అందుకోవడానికి వాళ్ళ సాటిస్ఫాక్షనే తప్ప రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుందని నా భావన. ఇది గర్వంగా చెప్పట్లేదు. మా పరిపాలనే మాకు మళ్ళీ తీసుకొస్తుంది అధికారంలో. నెక్స్ట్కి వచ్చేసరికి అనాలిస్ట్ గారు అద్భుతమైన మాటలు చెప్పారు. ఎథిక్స్ ఇన్ పాలిటిక్స్ అనేది 0 అయిపోయింది. చాలా దురదృష్టం. ఓటర్ అనేటోడు కరప్ట్ అయిపోయింది, ఇంకా దురదృష్టం. ఇంకెప్పుడు అండి సమాజం కట్టేది? ఇంకెప్పుడు? ఒకవేళ బీఆర్ఎస్ సమాజం సత్తుబండ్ల ఏం లేవులేక మాట్లాడుకోవడం బుల్షిట్. ఇప్పుడు మీనాక్షి గారి నామినేషన్ అది రిజెక్షనే పెట్టినప్పుడు ఓ మహిళనే రాలేక, రైట్, అంటే బీజేపీ చేస్తున్న ధోరణి ఇది కరెక్ట్ కాదేమో అన్నది నా ఆలోచన. సరే, మీనాక్షి నటరాజన్ గారి విషయంలో జరిగింది ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. మరి నిజంగానే మరి మాఫియా తెలంగాణలో మీరు చేస్తున్నారా? అంటే ల్యాండ్ల నుంచి మొత్తం భూములు కానీ అన్నీ కూడా మీరు అమ్ముకునే ప్రయత్నం చేస్తే ప్రతి విషయంలో బీఆర్ఎస్ అడ్డుపడి ఆపి మేము
ప్రజలకి మద్దతుగా నిలిచామని చెప్పి చెప్తా ఉన్నారు. సార్, సో మీరు అన్ని మాఫియా కార్యక్రమాలు చేస్తున్నారట. లేదు ధరణి అనే చెత్తని బెంగాల్లో తొక్కి భూభారతి అనే యాంటీడోస్ చేసి రెవెన్యూ రికార్డు సక్రమం చేయడం, ఏంటి దానివల్ల ఉపయోగం ఏం జరిగింది? అడ్మినిస్ట్రేషన్ ఈజీ యాక్సెస్ వచ్చింది, రైట్? ప్రజలు మీ భూభారతి మీద ఇంతవరకు కంప్లైంట్ లేదు, అదే ధరణి మీద చూద్దాం. ఇందాక అనలిస్ట్ గారు భూభారతి మీద కూడా అనలిస్ట్ గారు కూడా చెప్తారు, చాలా చక్కగా చెప్తారు. అయితే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో కంపారిజన్ చేసుకున్నాం. లాస్ట్ 9.5 years వాళ్ళు చేసింది ఏంది, 2.5 years ఈ గవర్నమెంట్ చేసింది ఏంది, దాని మీద మాట్లాడినాం. ఇప్పుడు వచ్చేసరికి బీజేపీ పగటి కలలు కనడం. అనలిస్ట్ గారితో నేను ఇక్కడ డిఫర్ చేస్తున్నా ఏంటంటే రాబోయే రోజుల్లో బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది, ఎడ్జ్ కాదు ఏముండదు, గాడి గుడ్డే అది. లాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే నేను మీడియాతో సహా చెప్తాను సార్. మీకు ఆయన ఏమో మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీరేం బీజేపీ నేను ఆయన అండర్స్టాండింగ్ తో డిఫర్ అవుతా మర్యాదగానే చెప్తున్నా. ఈ సీనియర్ మోస్ట్, ఐ రెస్పెక్ట్ హిస్ వ్యూస్, బట్ ఎట్ ద పొలైట్లీ ఐ కెన్ డిసగ్రీ. ఇది డెమోక్రటిక్ నేషన్, బట్ డిఫరెన్స్ ఉంటుంది. అది సుప్రీం కోర్టులో ఇప్పుడు మీకు ఒక పేరు చెప్తా చూడండి, శ్వేతబెల్లో విన్నారా? మీరు విన్నారా సార్? ఏంది శ్వేతబెల్లో. జల్వీర్ మీరు విన్నారా సార్? వినలేదు కదా. మ్యాక్స్ఫీర్ వినలేదు కదా. ఇవి మీ వెసెస్ పెట్రోలియం క్రూడ్ తీసుకొస్తాం స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి, యుఎస్ అటాక్ చేసి. హౌడీ మోడీ ఇస్బా ట్రంప్ సర్కార్ అన్నది ఎవరు సార్? గో టూ పర్స్పెక్టివ్లో చూద్దాం సార్. ఒకటి ఇంటర్నల్ పర్స్పెక్టివ్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్. ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్లో మన బయలేటరల్ ట్రేడ్లో బీజేపీ లాస్ట్ 10-12 yearsలో మనకి ఇచ్చింది గాడి గుడ్డ పేదరికం. తెలంగాణ రాష్ట్రానికి నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం ఇంటికల్ పార్ట్ ఆఫ్ ది నేషన్. ఇండియా మొత్తానికి చూద్దాం, రైట్? డాలర్కి రూపాయికి డిఫరెన్స్ ఎంత సార్? ఎవరు కేర్ చేయట్లేదు. ఎఫ్డిఐస్ ఎన్ని ఉండే, అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, రైట్? కంపారిజన్ చేద్దాం. అప్పుడు పబ్లిక్ సెక్టర్ గెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఎవరు అమ్ముతున్నారు సార్ వీటిని? సరే ఇది ఎక్స్టర్నల్, ఇప్పుడు ఇంటర్నల్ ఎవరు అమ్మారండి? ఎక్కడ అమ్మలేదు. ఇంటర్నల్లో మనం ఇప్పుడు చూద్దాం సార్. కేటీఆర్ గారు వ్యాఖ్యల మీద చెప్పండి, మన టాపిక్ మీద మాట్లాడదాం. సరే నేను బీజేపీ గురించి పెట్టినప్పుడు నేను కంపల్సరీ అడుగుతాను. మాట్లాడేది అయిపోయింది. 2013లో మోడీ గారు ఇప్పుడు 2026లో మేముంటాం. हमको ये तय करना पड़ेगा कि साल भर घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. హైదరాబాద్ తెలంగాణ వచ్చినప్పుడు ఇది. ఇప్పుడు మీకు మీడియా రిపోర్ట్స్, బీబీసీలో 3 Indian sailors killed in US strike on oil tankers, శ్వేతబెల్లో. నిన్న G7 మీటింగ్కి రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెళ్ళారు, ట్రంప్ గారితో కలిశారు. ఒక్క ప్రొటెస్ట్ లేదు, ఒక్క ప్రొటెస్టింగ్ ట్వీట్ లేదు. ది గార్డియన్ న్యూస్ పేపర్ డైరెక్ట్ ఆయన ముందటనే చెప్పిండు. మళ్ళీ ఆయన సార్ ఇక్కడ మీడియాలో ట్రంప్ సారీ చెప్పిండు, చెప్తున్నా డేట్ తో సహా చెప్తున్నా. ది గార్డియన్ ప్రొటెస్ట్ లేదంటే ఏమర్థం? ఇండియన్ అవుట్రేజ్ ఓవర్ యుఎస్ కిల్లింగ్ ఆఫ్ సేలర్ మౌంట్స్ యాజ్ ఎ లీడర్స్ అటెండ్ G7. ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఇందాక సార్ అన్నట్టు G7లో డైరెక్ట్ మోడీ గారికి అడిగారు పిఎం గారని. సార్ మీకెవరో అవస్థాలు అబద్ధాలు చెప్పి సత్తా హాత్ కర్నేకి బాత్ కర్ రా హై. చెప్పనీంచ్గా సీనా ఒక నారితో భయపడిపోయిండు. ఏం సార్ మీనాక్షి నటరాజన్కి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? సరే ఆవిడకి జరిగింది అన్యాయమే కావచ్చు, నేను కాదంటలేదు, కానీ అంటున్నది నిజంగా ఆవిడ జరిగింది అన్యాయమే. మనం డెఫినెట్లీ మనం బాధపడాల్సి. 100%. అదే మీరు కూడా అన్నారు కదా, దాని వెనక ఎవరున్నారు, ముందు దాని మీద ఎంక్వైరీ చేయించమని కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. బీజేపీలో క్లియర్ చెప్పింది కదా రవి గారు, మాకు కాంగ్రెస్ నుంచి వెళ్ళి తెలంగాణ కాంగ్రెస్ నుంచే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరు అని చెప్తున్నారు. అవును, ఆయన అన్నాడు కేటీఆర్ గారు. చిన్న 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 ఏదైతే సబ్మిషన్, ఎందుకంటే మాఫియా అన్నది ఎందుకంటే ఇప్పుడు 1,00,000 ఎకరాలు హైదరాబాద్ మీకు ఇస్తా ఒక్క నిమిషం ఆగండి, అయిపోయింది, లాస్ట్కి వచ్చింది. నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను ప్లీజ్ అన్న అయిపోయింది, బాగోదు కదా. వాళ్ళు కూడా నన్ను అదే అంటున్నారు, స్టూడియోలో కూర్చుని నన్ను అదే అంటున్నారు. మొత్తం ఆయనతోనే మాట్లాడుకోండి, మీరు ఆయనతోనే మాట్లాడుకోమంటారు. చెప్పండి. సరే ఇప్పుడు
ఫ్లో అనేది మిస్ అయింది. ఫ్లో మిస్ అవుతుంది. మీరు సెంట్రల్ దూకుడు స్టేట్ మాట్లాడండి. లాస్ట్కి వచ్చేసరికి నా ఆవేదన చెప్పగలుగుతాను తెలంగాణ సమాజానికి. రాజకీయం అంటే సేవాభావంతో రావాలన్నది జీరో అయిపోయిందండి. అది సరే ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. నేను అనేది అది కదా, నాకు పాయింట్ కావాలి. ఇప్పుడు మాఫియా మీ మీద నింద వేశాడండి, ఏంటి దానికి ఏంటి ఎలా చెప్పుకుంటారు దాన్ని? అరే మళ్ళీ 1,00,000 ఎకరాలు 100 కోట్లు. అది మనం చెప్తున్నాడు ఏనండి, 1,00,000 ఎకరాలు. 1,00,000 ఎకరాలు హైదరాబాద్ లో 1,00,000 ఎకరాలు మినిమం 100 కోట్లు అంటే 1,00,000 బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా మీరు మోడీ గారి